దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 270 పాయింట్లు లాభపడి 75,680 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 23,772 వద్ద కొనసాగుతుంది. ఇక బులియన్ మార్కెట్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ గోల్డ్ 3,000 నష్టపోయి 1,59,244 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 16,000 నష్టపోయి 2,74,880 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 15 పైసలు లాభపడి 95 రూపాయల 92 వద్ద ఉంది. అదే అంశంపై మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అనుష. మనం చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్స్ అనేవి 3 రోజులుగా అయితే లాభాల్లోనే కొనసాగుతున్నాయి. మరి ఏంటి నెక్స్ట్ వీక్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఇవాళ వీకెండ్ ఫ్రైడే ఏముండదు, న్యూట్రల్ గానే ఉండొచ్చు. కాకపోతే సెటిల్మెంట్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. ఇక ఇప్పుడు ఓవరాల్ అయితే న్యూట్రల్ అనుకోవచ్చు. 70 పాయింట్లు అంటే నెగ్లిజిబుల్. ఎందుకంటే సెన్సెక్స్ వచ్చి 75,000 పైన ఉన్నప్పుడు 70 పాయింట్లు 100 పాయింట్లు నెగ్లిజిబుల్. ఓకే. ఇకపోతే మీరు అన్నట్టు సిల్వర్ ఫాల్ అయింది 6%. మన గోల్డ్ వచ్చి 2% మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. ఇక పోతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ సిల్వర్ ఇంకా ఎక్కువ మైనస్ ఉంది. ఇక్కడ కొంచెం తక్కువలోనే ఉంది. ఓవరాల్ గా మళ్ళీ దానికి ఈక్వల్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. ఓకే అండి. ఈ రోజు బులియన్ మార్కెట్ లో చూసుకుంటే నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్ 3,000, అలాగే సిల్వర్ వచ్చేసి 16,000 నష్టపోయాయి. ఏంటండి బులియన్ మార్కెట్ లో ఇలా కొనసాగుతుండడానికి కారణాలు ఏంటంటారు? ఓకే, ఇప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ ఫాల్ కావడానికి 2 రీజన్లు ఉన్నాయి. ఒక రీజన్ ఏంటిది అంటే మొన్న సుంకము ఎప్పుడైతే కస్టమ్ డ్యూటీ పెంచిండ్రో గోల్డ్ సిల్వర్ పెరిగింది. ఈ రోజు ఏంటిది అంటే ఈ గోల్డ్ ఎగుమతి చేసే వాళ్ళు ఉంటారు ఇండియాలో. వాళ్ళు ఏం చేస్తారంటే రా మెటీరియల్ బార్లు తెచ్చుకొని ఆర్నమెంట్స్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. వాళ్ళకి సుంకం లేకుండా బంగారాన్ని దిగుమతి చేసుకోవటానికి అడ్వాన్స్ ఆథరైజేషన్ అని ఒక ఆప్షన్ ఉంది వాళ్ళకి. ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ ఏదైతే స్కీమ్ ఉందో దాంతో వాళ్ళకి కంపెనీలకి ఒక అనుమతి ఉంటుంది. ఎంతైనా దిగుమతి చేసుకోవటం, మళ్ళీ అవి ఆర్నమెంట్ చేసి ఎక్స్పోర్ట్. అంటే దాంతో ఏమవుతుంది, మనకి రెవెన్యూ అంటే ఫారిన్ కరెన్సీ రావడం జరుగుతుంది. వీళ్ళు బిజినెస్ పెరుగుతుంది. ఈ స్వర్ణకారులందరికీ కూడా పని ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అనేది అనమాట. అయితే ఇప్పటి వరకు దీని మీద పరిమితి లేదు. కానీ నిన్న ఒక రాత్రి ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ 100 కిలోల వరకే ముడి బంగారాన్ని దిగుమతి చేసుకోవాలనేది ప్రభుత్వం గురువారం జీవో పాస్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మన గోల్డ్ సిల్వర్ ఫాల్ అవడం జరిగింది. ఒక రీజన్. వీటితో కాకుండా జనరల్ గా ఏం జరుగుతుంది అంటే మన దగ్గర జీవోలు వేరు, ఇంటర్నేషనల్ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ సిల్వర్ కనుక తగ్గితే మన మార్కెట్ లో తగ్గుతాయి. అది అసలు రీజన్. ఈ 100 కిలోల బంగారం అనేది నెగ్లిజిబుల్. ఎందుకంటే ఒక్కొక్క ఇండస్ట్రీకి 100 కిలోలు అనేది ఎన్నాళ్ళలో పట్టదు. అంటే 100 కిలోలకి ఏదైతే అంటే ఒక క్వింటలే అనమాట. 100 కిలోలు అంటే క్వింటల్. అందుకని వీళ్ళు ఏం చేయొచ్చు, రేపు సొల్యూషన్ ఉంటుంది ఆటోమేటిక్ గా. ఆ సొల్యూషన్ మళ్ళీ ఫాలో అవుతారు, ఆటోమేటిక్ గా మళ్ళీ మామూలు అయిపోతుంది. కానీ మనం చూడవలసింది బంగారం తగ్గిందనే దానికి, సిల్వర్ తగ్గిందనే దానికి మెయిన్ మనం చూడవలసింది ఇంటర్నేషనల్ మార్కెట్ లో investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. investing.com వెబ్సైట్ లో లెఫ్ట్ సైడ్ కి కార్నర్ లో మార్కెట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే 24 గంటల్లో 22 గంటలు సుమారుగా 22-22.5 గంటలు చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ అనుకోండి, ఇంటర్నేషనల్ మార్కెట్లు అనుకోండి, అక్కడ నడుస్తూ ఉంటాయి. అక్కడ గోల్డ్ పెరిగితే మన మార్కెట్లు గోల్డ్ పెరుగుతాయి, అక్కడ గోల్డ్ తగ్గితే ఇక్కడ గోల్డ్ తగ్గుద్ది. అక్కడ పర్సెంటేజ్ అక్కడ 2% పెరిగింది, ఇక్కడ 2% పెరగాలి. అక్కడ 2% తగ్గింది, ఇక్కడ 2% తగ్గాలి. అంటే ఏదైనా సరే గోల్డ్ సిల్వర్ సపోజ్ అక్కడ 2% తగ్గింది, ఇక్కడ తగ్గలేదు అనుకోండి అమ్ముకోమని అర్థం. సపోజ్ అక్కడ 2% పెరిగింది, ఇక్కడ పెరగలేదు అనుకోండి కొనుక్కోమని అర్థం. సింపుల్ గా ఇది అనమాట. అయితే ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ తోటి పడిందని చెప్తారు, కానీ అది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇప్పటి వరకు అయితే ఏదైతే సుంకం ఉందో దాన్ని 6 నుంచి 15% చేయడం తోటి అదొక న్యూస్. ఆ రోజు ఒక రోజు పెంచిర్రు, మళ్ళీ మామూలు అయిపోయింది. ఓకే అండి. అయితే ప్రధాని మోదీ పొదుపు మంత్రంతో గోల్డ్ స్టాక్స్ అయితే భారీగా పడిపోయి మీరు చెప్పినట్టే. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు ఎలా ఉండాలంటారు? ఓకే, ఎప్పుడైనా కానీ ఏం జరుగుద్ది అంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో ఇవి చేయకుండా ఏది ETF చేయాలనేది అన్నమాట. అంటే మోడీ గారు చెప్పింది ఏంటంటే ఒక సూచన అనుకోండి, ఒక అడ్వైజ్ అనుకోండి, ఒక గైడ్ అనుకోండి.
ఎందుకు అంటే ఏదైతే ఈ మనం బంగారం కొనుక్కుంటామో ఫిజికల్ గా మన వాళ్ళందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫిజికల్ గా కొనుక్కోవాలి చూసుకోవాలని. అయితే బంగారం 1 సంవత్సరం పాటు ఆపేయమన్నారు, కానీ కొనుక్కోవద్దని ఏం చెప్పలే. కొనుక్కోవడానికి మార్గాలు వేరే ఉన్నాయి. ఆ మార్గాలు ఏంటిది అంటే ఆర్నమెంట్స్ కొనొద్దు, గోల్డ్ కాయిన్స్ కొనొద్దు, గోల్డ్ బార్స్ కొనొద్దు, కానీ డిజిటల్ రూపంలో కొనుక్కోవచ్చు. ఈ డిజిటల్ రూపంలో అంటే ఈటీఎఫ్లు కానీ, లేకపోతే ఈ ఈటీఎఫ్ కాకుండా ఈజీఆర్ అని ఉంటుంది. వాటి ద్వారా మనం గనక ఇన్వెస్ట్ చేస్తే ఏం కాదు. ఎందుకంటే ఈ ఆర్నమెంట్స్ అయితే కొనుక్కున్న కొద్దీ వాటిని అంటే మేకింగ్ అనుకోండి, వేస్టేజ్ అనుకోండి, మళ్ళీ అవి తీసుకెళ్లి లాకర్లో పెట్టడం, ఇవన్నీ ఉంటాయి అనమాట. అయితే జనరల్ గా మన దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్లో మన దగ్గర ఏవైతే సేవింగ్స్ లో ఉన్నాయో 10 to 15% వరకు ఓకే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏది గోల్డ్ విషయంలో. అయితే ఈ గోల్డ్ ఈటీఎఫ్లు సేఫ్, ఎందుకంటే మేకింగ్లు ఉండవు, వేస్టేజ్లు ఉండవు. చిన్న అమౌంట్ అయినా మనం గోల్డ్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. డిమాట్ లోకి వచ్చేస్తాయి. మార్కెట్ లో ధర పెరిగితే మళ్ళీ ఇది పెరుగుతుంది. ఈ మనకి విదేశీ మారక ద్రవ్యం తోటి కూడా దీనికి పని లేదు. మన రూపాయికి మామూలుగా ఎలా ఉంటే అలానే ఉంటుంది. అందుకని గోల్డ్ ఈటీఎఫ్ లో ఫిజికల్ గోల్డ్ ఉండదు, కాకపోతే డిజిటల్ గోల్డ్ ఉంటుంది. కాబట్టి మన డిమాట్ లో జమ అవుతుంది. ఒకవేళ ధర పెరిగితే అమ్ముకున్నా ఇమీడియట్ గా మనకి 1 day లో మనకి పైసలు వచ్చేస్తాయి. కాకపోతే ఈ గోల్డ్ ఈటీఎఫ్లు, సిల్వర్ ఈటీఎఫ్లు ఏంటిదంటే మన మార్కెట్ అవర్స్ లోనే పనిచేస్తాయి. అంటే ఉదయం 9:15 to 3:30 వరకే పనిచేస్తాయి. అదే ఈజీఆర్ అని ఉంటుంది. ఈజీఆర్ అయితే మాత్రం మనకి మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 వరకు ఉంటుంది. అది ఇప్పుడు ఇది చెప్పినాక దాని గురించి కూడా చెప్తాం. అయితే ఈ ఆన్లైన్ లో ఏదైతే కొనుక్కుంటామో దానికి ఈటీఎఫ్ కొనుక్కుంటే దానికి ఈక్వల్ గా ఆ ఈటీఎఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు అంటే ఏఎంసీ వాళ్ళు మన పైసలకు తగ్గట్టుగా అంత ఫండ్ మేనేజర్లు వాళ్ళు బంగారం కొని వాళ్ళ యొక్క వాలెట్లో నిల్వ చేస్తారు. అంటే ఈక్వల్ గా మనం ఎంతైతే కొనుక్కున్నామో అంతమంది దానికి. కాబట్టి ఈ థెఫ్ట్లని, ఈ ఫేక్ అని, అంటే స్వచ్ఛత, ట్రాన్స్పరెన్సీ, అంటే ప్యూరిటీ అని, వీటి అన్నిటి గురించి ఏమి భయపడాల్సిన అవసరం లేదు. అదే మనం ఆర్నమెంట్స్ కనుక కొనుక్కుంటే మేకింగ్ ఛార్జెస్ అని, మన వేస్టేజ్ అని, మళ్ళీ అవి కొనుక్కొని దాచిపెట్టుకోవడానికి లాకర్ ఛార్జీలు, ట్యాక్స్లు, జిఎస్టీ ఇవన్నీ పడతాయి. అందులో ఈటీఎఫ్లు అయితే ఓన్లీ 0.01 grams కూడా మనం కొనుక్కోవచ్చు. మళ్ళీ ఇమీడియట్ గా మనకి ధర పెరిగిందంటే అమ్మేసుకుంటే మన అమౌంట్ మనకి వస్తుంది. తర్వాత ఒకవేళ కనుక మనం కంటిన్యూగా బిజినెస్ పరంగా తగినప్పుడు కొనుక్కొని పెరిగినప్పుడు కనుక చేస్తే విత్ ఇన్ 1 year అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ ట్యాక్స్ ఉంటుంది. అబోవ్ 1 year దాట్ మాత్రం 12.5% అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద ఉంటుంది. వీటిల్లో ఏదైతే డిఫరెన్స్ కూడా ఉంటాయి, అంటే మల్టీ అసెట్ ఫండ్స్ అని ఉంటాయి అనమాట. అవి ఏంటంటే డెట్ లో, ఈక్విటీలో, గోల్డ్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అవి బెస్ట్ అన్నట్టు కొంచెం. అంటే అట్లా అని కాదు, సెపరేట్ గా గోల్డ్, ఈ సిల్వర్ ఈటీఎఫ్ లో ఏంటంటే ప్యూర్లీ దాని వరకే ఉంటుంది. అలా కాకుండా మల్టీ అసెట్ ఫండ్స్ ఏంటంటే మన అమౌంట్ ని గోల్డ్ లో కూడా, అంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి గోల్డ్ ఇన్వెస్ట్ చేయవు, ఓన్లీ షేర్ మార్కెట్ లోని. కానీ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి డెట్ లో, ఈక్విటీలో, గోల్డ్ లో కూడా ఉంటాయి. అవి గనక పెట్టుకుంటే పర్లేదు, ఎందుకంటే పెద్ద ఇబ్బంది లేకుండా. షేర్ మార్కెట్ పెరుగుతుంది, ఒకసారి షేర్ మార్కెట్ పెరుగుతుంటది, ఒకసారి గోల్డ్ పెరుగుతుంది. కాబట్టి ఆ మ్యూచువల్ ఫండ్స్ కొంచెం ఓకే. కాకపోతే మనం ఎంత పెట్టుబడి పెట్టాలి ఏంటిది అనేది ఫండ్ మేనేజర్స్ వాళ్ళు, అంటే మన అమౌంట్ వాళ్ళు చూసుకుంటారు. అయితే డైరెక్ట్ గా గోల్డ్ లోకి మనం కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ అని వచ్చింది. ఇప్పుడు గోల్డ్ రిసీట్స్ అంటారు. దాంట్లో 2 ఉంటాయి అనమాట. 999 ప్యూరిటీ ఉంటుంది, 995 ప్యూరిటీ ఉంటుంది. ఇది సేమ్ ప్యూర్లీ మనం ఫిజికల్ గోల్డ్ ఏదైతే ఉంటుందో దానికి ఆల్టర్నేటివ్, ప్రత్యామ్నాయం అనమాట సింపుల్ గా. అయితే మనం ఈ గోల్డ్ ఈటీఎఫ్ కొనుక్కుంటే ఓన్లీ ఈటీఎఫ్ వరకే. కానీ ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ ఏంటిదంటే మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 వరకు, అంటే మన మార్కెట్ ఎంత టైం నడుస్తుందో అంత టైం వరకు ఇవి కొనుక్కొని అమ్ముకోవచ్చు. ఇది ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. మొన్న May 5వ తారీఖే ఎన్ఎస్సీ ఎక్స్చేంజ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎన్ఎస్సీ ఎక్స్చేంజ్ ఎవరైతే ప్లాట్ఫామ్ ఉంటుందో వాళ్ళు ఈ వీడియో చూస్తారు అనుకోండి, వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఈజీఆర్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ 999 ప్యూరిటీ, 995 ప్యూరిటీ. ఒకవేళ వాళ్ళకి కనుక అది రాకపోతే వాళ్ళ యొక్క ఏదైతే బ్రోకింగ్ ఫర్మ్ ఉందో వాళ్ళని అడిగినా వాళ్ళు చేస్తారనమాట. అయితే ఈ ఈజీఆర్ ఏవైతే ఫండ్స్ ఉంటాయో వాళ్ళు కూడా బంగారం ఎక్కువ పెడతారు.
అదే ఏమవుతుందంటే ఏదైతే కొని పెడతారో సెబీ ఆథరైజ్డ్ బ్యాంక్స్ లో ఉంటాయి, లేదు బులియన్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాల్ట్లో డిపాజిట్ చేస్తారు. వాల్ట్ అంటే మనకి బంగారం కిందనే లెక్క. మనకు ఏదైనా ఉంటే అవసరం అనుకుంటే మనం డిపాజిట్ చేసింది ఏదైతే ఉంటే ఆ వాల్ట్ మేనేజర్ నుంచి మనం ఈ ఎలక్ట్రానిక్ రిసీట్ ఇచ్చేస్తే మనకి వాల్ట్ నుంచి డైరెక్ట్ మనకి గోల్డ్ కూడా ఇచ్చేస్తారు. అంటే రైట్స్ మనకి మారిపోతుంది, యాజమాన్య హక్కు అంటారు అనమాట దాన్ని. అయితే మనం షేర్ మార్కెట్ లో షేర్లు ఎట్లయితే ట్రేడింగ్ చేసుకుంటామో ఇవి కూడా కొనుక్కోవచ్చు, మామూలుగా మళ్ళీ అమ్ముకోవటం జరుగుతుంది. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30. ETF కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే 3:30 తర్వాత మార్కెట్లు మళ్ళీ మారిపోతాయి, పెరగటం తగ్గటం జరుగుతుంది. ఈ పెరిగే తగ్గే ఏంటంటే ETF కి అప్లికబుల్ కాదు, ఎందుకంటే 3:30 మార్కెట్ అయిపోయింది. అక్కడ రేపు ఉదయం 9 గంటల తర్వాతనే ఆ పెరగటాలు తగ్గటాలు తెలుస్తుంది. అరే పెరిగిందే మనం అనుకున్నామంటే టైం ఉండదు. అదే EGR కి అట్లా ఉండదు. మార్కెట్ MCX మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో గోల్డ్ సిల్వర్ ఎంత టైమింగ్స్ నడుస్తుందో NSE లో కూడా EGR అదే టైమింగ్స్ తోటి మనం కొనుక్కోవడం అమ్ముకోవడం చేయొచ్చు. ఇది ఒకటి అనమాట. అంటే టైమింగ్స్ ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 అంటే 9, 12 గంటలు, 14.5 గంటలు మార్కెట్ ఉంటుంది. ఇక ఇది ఒకటి ఏంటిది, దీంట్లో మినిమం అనమాట 0.1 అంటే 100 మిల్లీగ్రాములు ఉంటాయి. 1 కిలో వరకు కూడా మనం దీంట్లో కూడా కొనుక్కోవచ్చు. మళ్ళీ దీంట్లో ఏంటిదంటే ఏదైతే ఉందో ఇప్పుడు 1 సంవత్సరం పాటు సూచన చేయడం జరిగింది మోడీ గారు. దీని అర్థం ఏంటంటే ఆపేయమని కాదు, ఇలా కొనుగోలు చేయమని ఒక అర్థం. ఇక తర్వాత EGR ద్వారా ఏమవుతుందంటే ఒకటే ధర ఉంటుంది. దీంట్లో ఏంటిది అంటే బెనిఫిట్స్ కానీ ఒక అట్రాక్షన్ ఏంటిది అంటే ఎప్పుడు కావాలనుకుంటే ఈ డిజిటల్ రిసీట్లు ఉంటాయి, దానికి ఈక్వల్ గా ఏదైతే బంగారం ఉందో అది మనం కావాలి అనుకుంటే గోల్డ్ అవి సెంటర్లు ఉంటాయి, వాటి డెలివరీ సెంటర్లు, వాళ్ళ నుంచి మనం డైరెక్ట్ గా ఆర్నమెంట్స్ కూడా కొనుక్కొని మనం తెచ్చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటిది, ఈ రిసిట్స్ ఏవైతే డిజిటల్ రిసిట్స్ ఉన్నాయో వీటికి GST కట్టట్లేదు మనం. కానీ మనం ఆర్నమెంట్స్ కనుక మార్చుకునేటప్పుడు మాత్రం మళ్ళీ వాటికి ఆర్నమెంట్స్ కి ఏదైతే ఉందో GST అది పే చేయాలి మనం. ఇకపోతే మన పోర్ట్ఫోలియోలో జనరల్ గా 10 to 15% ఉంటే సేఫ్. మరీ ఎక్కువ క్యాపిటల్ అవసరం లేదు, అంటే రిస్క్ ఉంటుంది, రిటర్న్స్ ఉంటాయి కాబట్టి 10 to 15% అయితే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎనలిస్టులు ఎక్కువ శాతం చెప్పేది అనమాట. ఇక తర్వాత ఇవి మనం ఫ్యూచర్ లో కోసం, ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు అనుకోండి మ్యారేజ్ కోసం, కొడుకులు ఉన్నారు అనుకోండి చిన్నపిల్లలు, కోడలికి ఒకటి కోసం. అందుకని వాళ్ళు ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు బంగారమే కొనాలనేది ఏం లేదు. ఇప్పుడు కొనుక్కొని దీంట్లో కనుక పెట్టుకుంటే దొంగల భయం అని, లేకపోతే తరుగులు, మేకింగ్లు, వేస్టేజ్లు ఇవన్నీ ఉండవు. ఓన్లీ ఎలక్ట్రానిక్ గోల్డ్స్ లో ఉంటది కాబట్టి మళ్ళీ డిమాట్ లోనే ఉంటుంది కాబట్టి ఏదైనా అవసరం అయినప్పుడు పెరిగినా కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు. తర్వాత మనకి ఏదన్నా కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు, ఆర్నమెంట్స్ రూపంలో మళ్ళీ డెలివరీ తీసుకోవచ్చు. దీంట్లో ఏంటిది అంటే ఇదంతా కూడా ఫండ్ మేనేజర్స్ చూసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటిది, ఇది మంచి ఇన్కమ్ అనమాట. అంటే ఇప్పుడు షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్ లేదని ఒక కొంతమందికి ఉంటుంది. డిపాజిట్లు చేస్తారు, బాండ్స్ చేస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, PF లో వేస్తారు. వాటన్నిటికంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇది గోల్డ్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు కొంచెం అటు ఇటుకున్నా ఓవరాల్ గా ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్, ఈ ఎవరికైనా వడ్డీలకు ఇచ్చినా లేకపోతే డిపాజిట్లు చేసిన బాండ్లు, వాటన్నిటికంటే కూడా ఇది ఎక్కువ శాతం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలే ఉంటాయి అనమాట. దీన్ని ఎక్కువ శాతం ఏమంటారంటే మనకి నష్టభయాలు ఉండవు, ఎందుకంటే ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది తప్ప ఒకవేళ తగ్గినా ఓవరాల్ మళ్ళీ పెరుగుతుంది. ఇంకా లేదనుకుంటే మనం సేవింగ్స్ కింద ఉంటుంది, ఏదో ఒక రోజు మళ్ళీ రిటర్న్స్ వచ్చే అవకాశాలే ఉంటాయి అనమాట. ఇక మనం చూడవలసింది సింపుల్ గా ఇంకొకటి న్యూస్ కూడా ఉంది గోల్డ్ విషయంలో. ఈ గోల్డ్ విషయంలో ఏదైతే ఒక న్యూస్, జొన్నగిరి అంటే ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలో ఒకటి గోల్డ్ మైన్స్ బయటకు రావడం జరిగిందని అనౌన్స్మెంట్ జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిది అనమాట ప్రైవేట్ రంగంలో 400 కోట్ల పైగా పెట్టుబడితోటి ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. 15 సంవత్సరాల్లో ఏటా 1000 కిలోలు అనమాట బంగారం ఉత్పత్తి చేస్తారు. ఈ బంగారం ఉత్పత్తి అంతకుముందు కోలార్ గోల్డ్ మైన్స్ ఉంది కర్ణాటకలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జొన్నగిరి కర్నూలు జిల్లా. ఒక్కసారిగా అంటే ఆ ఏరియా ఏదైతే ఉందో అది కర్నూలు జిల్లా తుగ్గలి మండలం, జొన్నగిరి ఎర్రగుడి అనమాట ఆ ఏరియా. అక్కడ 500 పగిడిరాయి అనే ఏరియా, ఆ గ్రామంలో 598 హెక్టార్లో ఇది విస్తరించి ఉందని ఒక అనౌన్స్మెంట్. దీనికి ఏదైతే ఉందో ఎవరెవరైతే గోల్డ్ మైన్స్ అనమాట, త్రివేణి ఎర్త్ మూవర్స్ అని ఒక కంపెనీ, డక్కన్ గోల్డ్ మైన్స్ అని ఒక కంపెనీ, వాళ్ళు జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది.
అయితే ఇది ఇప్పుడు కార్యాచరణకి రావడం జరుగుతుంది. ఈ ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఈ భూసేకరణ పూర్తి చేయడం కూడా జరిగిపోయింది. ఇది వాణిజ్య ఉత్పత్తి కోసం ఇంకా స్టార్ట్ చేస్తారు అనమాట. ఇంకా ప్రణాళికలు అయితే రెడీగా ఉన్నాయని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా. అయితే ఇది ప్రొడక్షన్ ఉత్పత్తి. ఇప్పుడు ఈ ఉత్పత్తి ఏంటిదంటే నిల్వల ఆధారంగా 750 అంటే ఏ పొరల్లో ఉంది గోల్డ్ అంటే 100, 1000, 200. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఒకప్పుడు 100 అడుగుల్లో నీళ్లు ఉండేది, ఇవాళ 1500, 2000 అడుగుల్లోకి వాటర్ లెవెల్. అంటే అలానే ఈ గోల్డ్ మైన్స్ లో ఎన్ని అడుగుల లోతులో ఉంది, ఎంత అడుగుల లోతులో ఉంది, దాన్ని బట్టి 750 నుంచి 1000 కిలోలు బంగారం ఉత్పత్తి జరిగే అవకాశాలు ఉంది అని చెప్పేసి ఒక అంచనా వేయటం జరిగింది. ఇక మైనింగ్ ఉంది ఏదైతే ఉందో ఆ మైనింగ్ ఎలా చేస్తారు అంటే డ్రిల్లింగ్ అనుకోండి, మామూలు మైన్స్ మాదిరే సిమెంట్ ఫ్యాక్టరీలు అనుకోండి, లేకపోతే అల్యూమినియం మైన్స్ అని, ఐరన్ ఓర్ మైన్స్ అని. ఎలా అయితే మైన్స్ అంటే ఖనిజాలు, అలానే ఈ డ్రిల్లింగ్ ద్వారా బ్లాస్టింగ్ ద్వారా అడ్వాన్స్ టెక్నాలజీస్ తోటి ఆధునిక ఓపెన్ ఫిట్ మైనింగ్ తోటి వీళ్ళు తీస్తారనేది చెప్పడం జరిగింది. ఇక ప్రాసెసింగ్ ఇక వెలికి తీసినాక ఇది కార్బన్ ఇన్లీచ్ అనమాట. అంటే ఆ ప్రక్రియలు దాన్ని సమీకృత ఖనిజ శుద్ధి కర్మాగారం అంటే పాత రోజుల మాదిరి కాకుండా అడ్వాన్స్ తోటి దీన్ని ఆ వెలికి తీత కూడా ఫాస్ట్ ఉంటుందని. దీంతో ఏం జరుగుద్ది మనకి అంటే దిగుమతులు తగ్గిపోతాయి. దీంతో ఎప్పుడైతే దిగుమతులు తగ్గిపోతే వేరే దేశాల మీద అంటే మనం దిగుమతులు వేరే దేశాలతో ఆధారపడతాం కదా, అవన్నీ ఉండకుంటుంటాయి. మనది దేశీయ ఉత్పత్తులు ఏదైతే మనం జీడిపి అనమాట మనం ముందుకెళ్తుంది అనేది ఒక మైల్ రాయిగా అనేది ఒకటి. రెండోది అక్కడ ఎంప్లాయ్మెంట్, అక్కడ ఎవరైతే ఆ ఏరియా లోకల్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ దీంతో ఒక ఉపాధి కల్పించడం జరుగుతుంది. వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంత కనుక ఉత్పత్తి జరిగితే ఆటోమేటిక్ గా జ్యువెలరీ షాపులు అనుకోండి, మైన్స్ ఉత్పత్తి అయిన తర్వాత అక్కడ ఎంప్లాయ్మెంట్ అనుకోండి, ఉద్యోగాలు వస్తాయి, ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. మళ్ళీ మనకి అంత మందం బంగారం ఎప్పుడైతే మార్కెట్ లోకి వచ్చిందో సప్లై ఎప్పుడైతే పెరుగుతుందో ధర తగ్గే అవకాశాలు కూడా మనకి ఉండే అవకాశాలు ఉన్నాయి. సత్యనారాయణ గారు, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫిజికల్ అంటే మీరు చెప్పినట్టు ఫిజికల్ గోల్డ్ బదులు డిజిటల్ గోల్డ్ కొంటేనే అంటే దాని రేటు దాని ప్రకారం కొనుక్కుంటే పెరుగుదల ద్వారా వచ్చే లాభాలను ఈ దీంట్లో కూడా చూడొచ్చు అంటారా? అసలు డిజిటల్ గోల్డ్ కొంటే బెటర్ అంటారా లేకపోతే ఫిజికల్ గోల్డ్ బెటర్ అంటారా ఇన్వెస్ట్మెంట్ పరంగా? ఫిజికల్ గోల్డ్ కి ఇప్పుడు ఒకటేంటంటే బార్లు కాయిన్స్ కొనొద్దు అనేది ఒక సూచన, అది కూడా మంచి ఉద్దేశం. అయితే మనం ఏం చేయాలి, ఆర్నమెంట్స్ కొంటే మేకింగ్లు వేస్టేజ్లు అవుతాయి. అదే కనుక డిజిటల్ గోల్డ్ లో ఈ జిఎస్టీ ఉండదు, మళ్ళీ చిన్న అమౌంట్ తో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, మళ్ళీ ఎగ్జిట్ అవుతాయి. అయితే చిన్న అమౌంట్లు ఎక్కువ ఎంకరేజ్ చేయండి, ఎందుకు అంటే ఈ బ్రోకరేజ్లు, కమిషన్లు, ట్యాక్స్లు ఇవి ఎక్కువ అవుతాయి. చిన్న అమౌంట్ కూడా చేయొచ్చు అని అంటారు, కానీ ఈ చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అంతమందం కంటే ఈ బ్రోకరేజ్ ఛార్జీలు ఖర్చులు కొన్నప్పుడు పడతాయి, అమ్మినప్పుడు పడతాయి. అందుకని ఏదైతే పొందొచ్చుకుంటారో సపోజ్ ఒక 8,000, 10,000 అట్లా కనుక అయింది అనుకోండి, 10,000, 15,000 కనుక అంటే మంత్లీ వన్స్ ఒక డేట్లు ఉంటాయి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి మంత్ ఎండింగ్ కనుక ప్లాన్ చేసుకోగలిగితే ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. ఆ ఎక్స్పైరీ డేట్ల టైంలో బాగా తగ్గుతాయి అనమాట, బంగారం కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఆ ఎక్స్పైరీ డేట్లు చూసుకొని ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఒకసారి ఐడియా ఉంటుంది అనమాట. అంటే ఎవరైతే బ్రోకింగ్ ఫర్మ్ ఉంటుందో ఆ ఎక్స్పైరీ డేట్ ప్రతి నెల ఉంటుంది. ప్రతి నెల లాస్ట్ వర్కింగ్ డే 30వ తారీఖు అయితే 30వ తారీఖు, అది శనివారం ఆదివారం కాకుండా ఫ్రైడే ఉందనుకోండి, అదే రోజు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ కి ఏం చేయాలంటే బాగా తక్కువలో ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయటం అనేది సేఫ్ అనమాట. అప్పుడు కనుక చేస్తే ఒక 15,000 అంటే నీవు 100-200 కూడా చేయొచ్చు. ఈ 100-200 చేస్తే ఏంటంటే ట్యాక్స్లు, జిఎస్టీలు, దాని మీద పెరిగే పర్సెంటేజ్. ఇప్పుడు సపోజ్ మనం 100 రూపాయలు కమిషన్లు వీటికి పోతే మన లాభం కూడా 100 వచ్చింది అనుకో, ఏం ఉపయోగం? అందుకని ఒక 15,000 నుంచి 20,000 అంటే ఒక గ్రాముకి లెక్కేసుకున్నా గానీ 1,60,000, 1,50,000 ఉందంటే తులం అంటే ఓ 15,000 నుంచి 20,000 మధ్యలో గనక చేసుకోగలిగితే సంవత్సరానికి 2.5 లక్షలు అనుకోండి, ఒక 15-20% పెరిగినా మంచి రిటర్న్స్ అనమాట. అంటే సేఫ్ ఉంటుంది, డిమాండ్ లో ఉంటాయి, ఎగ్జిట్ కావాలన్నా ఈజీగా ఉంటుంది. డిజిటల్ గోల్డ్ ఇప్పుడు ఈజీఆర్ వచ్చింది, మనం ఇప్పుడు దాకా చెప్పింది అదైతే ఇంకా సేఫ్టీ. ఎందుకంటే టైమింగ్స్ ఇంకెక్కువ ఉంటుంది, మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 వరకు ఉంటుంది కాబట్టి ఒకవేళ చేంజెస్ ఏదైనా ఉన్నా కానీ సేఫ్. ఒకప్పటి వరకు ఈటీఎఫ్ ఓకే, మనం కాదని చేయదు. ఈటీఎఫ్ ఏంటంటే 3.5 దాకే ఉంటుంది, అందుకని పెద్దగా అప్లికబుల్ కాదు, పెద్దగా మనకి బెనిఫిట్ రాదు. ఎందుకంటే 3.5 తర్వాత తగ్గింది అనుకోండి, అరే అమ్ముకోవాల్సి ఉంటే అనుకుంటాం. 3.5 తర్వాత పెరిగింది అనుకోండి, అరే మన దగ్గర ఉంటే మనం అమ్మేసుకున్నామని అనుకుంటారు. కాబట్టి
కాకపోతే ఏంటిదంటే ఈ ఈజీఆర్ బెస్ట్. ఓకే అండి సత్యనారాయణ గారు, అయితే మనం చూసుకున్నట్టయితే క్రూడ్ ఆయిల్ అనేది $107 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. మరోవైపు డీజిల్ పెట్రోల్ ధరలు కూడా బగ్గుమంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఇన్వెస్టర్లు ఎలాంటి స్టాక్స్ పిక్ చేసుకుంటే మంచిదంటారు? ఓకే, ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే ఇంకొక 2-3 రోజులు అయితే ఈ మొత్తం మార్చి ఏదైతే యాన్యువల్ రిజల్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్డేట్ అయిపోతాయి. ఇంకా చాలా వేల కంపెనీలు రావాలి. అవన్నీ కూడా ఈ సాటర్డే, సండే, మండే వరకు వచ్చేయాలి. వచ్చేసినంత వరకు చూసుకొని వాటిలో వాల్యూ ఉన్న స్టాక్స్ చూసి ఇండివిజువల్ స్టాక్స్ అంటే సెక్టార్స్, సెమీ కండక్టర్స్ లాంటి కానీ ఏదైతే ఇప్పుడు 10 సూచనలు మన మోడీ గారు చెప్పినరో దానికి రిలేటెడ్ సపోజ్ ఏమంటారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇంప్రూవ్ చేయండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి అని అన్నారు. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించినటువంటి బ్యాటరీలు అనుకోండి, యాక్సెసరీస్ అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెటింగ్ చేసేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనుకోండి, అవన్నీ రిజల్ట్స్ చూసుకొని వాటిల్లో ఏది ఎక్కువ సేల్స్ ఉంది, ఏది ఎక్కువ ప్రాఫిట్ ఉంది, ఏది ఎక్కువ గ్రోత్ ఉంటుంది అనేది ఆ కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఇండివిజువల్ గా. ఇకపోతే ఏవైతే సెక్టార్ వైజ్ ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్క సెక్టార్ అంటే నీ ఉదాహరణకి 83 సెక్టార్లు ఉంటాయి. ఈ 83 సెక్టార్లో ఏవైతే బాగా బెనిఫిట్ పొందినవి ఉన్నాయో అవి చూసుకొని మనం ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిది. కాకపోతే ఇంకొక 2 రోజులు కనుక ఆగితే ఇప్పటికి ఆల్రెడీ ఒక 860 మంచి కంపెనీలు రిజల్ట్స్ అంటే వచ్చిన రిజల్ట్స్ లో 860 కంపెనీలు ఉన్నాయి. ఇంకొక 3-4 రోజులు కనుక ఆగితే మండేకి అంటే సాటర్డే, సండే తర్వాత అంటే 15 వరకు రావాలి. 16 తర్వాత డేటా అంతా అప్డేట్ అయిపోతుంది. అప్పుడు ఏదైతే ఉన్న కంపెనీలు అది 1000 ఉండని, 1500 ఉండని, 2000 ఉండని ఆ కంపెనీలో పోయిన సంవత్సరం ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అంతకంటే ఎంత ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది పర్సెంటేజ్ విషయంలో. సపోజ్ ఇప్పుడు అంతకుముందు 100 కోట్లు వచ్చింది, ఇప్పుడు 100 కోట్లు వచ్చింది న్యూట్రల్. సపోజ్ 200 కోట్లు వచ్చింది, 200% రిటర్న్స్ వచ్చినట్టు అంటే 200% నెట్ ప్రాఫిట్ పెరిగినట్టు. సపోజ్ అలా కాకుండా 100 కోట్లకి 1000 కోట్లు వచ్చిన కంపెనీలు ఉన్నాయి, 100 కోట్లకి 2000 కోట్లు వచ్చినాయి ఉంటాయి. అంటే 20%, 20 టైమ్స్ అంటే 1 year లోనే అంత రిటర్న్స్ వచ్చినాయి. వాటిని మల్టీ బ్యాగర్లు అంటారు. ఈ మల్టీ బ్యాగర్లు అంటే ఏంటి, ఎక్కువ రిటర్న్స్ తక్కువ టైంలో ఎక్కువ లాభం వచ్చినటువంటివి. అవి ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అది ఒకసారి చూసుకోవాలి మనం. అవి ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అంటే అదర్ ఇన్కమ్ అని ఒక వర్డ్ ఉంటుంది. అదర్ ఇన్కమ్ అంటే రెగ్యులర్ ఇన్కమ్ కానటువంటిది అదర్ ఇన్కమ్. ఉదాహరణకి 2-3 కంపెనీలు ఉన్నాయి. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ అని కూకట్పల్లిలో 252 ఎకరాలు ఉంది. అది 150 ఎకరాల దాకా సుమారుగా అమ్మేశారు, కొన్ని వేల కోట్లు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకో 100 ఎకరాల పైన బ్యాలెన్స్. అది ఈ ఆగస్టులో అమ్మకం పెడుతున్నారు. అంటే ఇప్పుడు మనం మే, జూన్, జూలై, ఆగస్టు ఇంకొక 2 నెలలు కనుక ఆగితే మళ్ళీ కొన్ని వేల కోట్లు వస్తాయి. అంటే గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ అది మల్టీనేషనల్ కంపెనీ, GOCL అంటారు. ఇక్కడ మన షేర్ వచ్చి GOCL, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్. అది కనుక కొనుక్కుంటే ఒక 1 year లోపులో మంచి రిటర్న్స్ వస్తాయి అనమాట. మల్టీ బ్యాగర్లు అంటారు. అంటే తక్కువ టైంలో తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ రేట్లు, ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నటువంటి షేర్లని మల్టీ బ్యాగర్లు అంటాం. అయితే మనం ఎక్కువ ఎలా చూడాలి అంటే ఇప్పుడు మార్చి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అదర్ ఇన్కమ్ ఏ కంపెనీల్లో ఎక్కువ ఉంది, ఆ అదర్ ఇన్కమ్ ఎంత ఎక్కువ ఉంది, ఎలా వచ్చింది. ఉదాహరణకి యాస్ట్రాజెనకా అని ఒకటి ఉంది, మనం కూడా ఒకసారి చెప్పడం జరిగింది. ASTRAZENECA, ASTRA యాస్ట్రా జనకా. అది కూడా మల్టీనేషనల్ కంపెనీ, ఫార్మా కంపెనీ. 8,000 పైన ఉండేది, 8,300 షేర్ ఉంది. అటువంటిది అది 64 ఎకరాల ల్యాండ్ అమ్మింది. అటువంటివన్నీ కూడా మంచి బెనిఫిట్ అనమాట. అవన్నీ అమ్మకం పెట్టినరు అని అంటే ఇమీడియట్ ఏం పెరగవు, మల్టీ బ్యాగర్లు అవ్వడానికి టైం తీసుకుంటుంది. కానీ షార్ట్ టైంలో ఎక్కువ రిటర్న్స్ ఎలా వస్తాయి అని అంటే ల్యాండ్ అమ్మిండ్రు, అమ్మకం జరిగింది, అగ్రిమెంట్ అయింది, రిజిస్ట్రేషన్ కంప్లీట్ కావాలి, ఇన్స్టాల్మెంట్లు వాళ్ళు పేమెంట్ చేస్తారు. అవన్నీ మన ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ లోకి యాడ్ కావాలి. ఇవన్నీ యాడ్ అయిన తర్వాత ఒక్కసారిగా ఆ షేర్ లో మూవ్మెంట్ వస్తుంది. కానీ ఒక్కసారి ఆ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత మనం కొనలేము, కొనుక్కోవడానికి మనకి అప్పటికి అవైలబుల్ కాదు. అంటే అప్పటికే అది ఒక్కసారిగా అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోయి ఉంటుంది, మనకు కొనబుద్ధి కాదు. అందుకని మనము తక్కువ ఉన్నప్పుడు, న్యూస్ ఉన్నప్పుడు, అవసరమైతే 2-3 నెలలు 6 నెలలు అయినా ఉండగలుగుతాం అనుకున్న వాళ్ళే కొనుక్కోవాలి. అంతే తప్ప రోజు కొనుక్కున్నాం, రోజు పెరుగుతుంది, తెల్లారిపాటికి పెరుగుతుంది అనే వాళ్ళు దూరం ఉండాలి. ఎందుకోసం అంటే మల్టీ బ్యాగర్లు ఎప్పుడైనా కానీ ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా గ్రోత్ స్టార్ట్ అయింది అనుకోండి, ఏది షేర్ లో ప్రైస్ మూవ్మెంట్ స్టార్ట్ అయితే ఇక 20% ఇంకా అప్పర్ సర్క్యూట్ వెళ్ళిపోతుంటది. అందుకని మనం ఏం చేయాలి, ఆ టైం కోసం, ఆ డేట్ కోసం వెయిట్ చేయాలి. అంతే, రోజు రావన్నమాట. ఉదాహరణకి
పొలంలో పంటలు వేస్తే కూడా 100 రోజులు 90 రోజులు 105 రోజులు ఆ పంటని బట్టి ఇప్పుడు దొడ్డు బియ్యం అనుకోండి తొందరగా వస్తుంది, సన్న బియ్యం అనుకోండి కొంచెం లేట్గా వస్తుంది. అలానే అంటే అప్పటిదాకా ఉండాల్సిందే అంతే తప్ప ఇక నారు పెట్టినో లేదో గింజలు వేసినో లేదో పంట రావాలంటే రాదు కదా. అలానే మన షేర్ మార్కెట్ లో కూడా ఈ ఇంట్రాడేలు అవన్నీ కాదు, వాల్యూ ఉన్న స్టాక్స్ అబ్జర్వ్ చేయాలి, హోంవర్క్ చేయాలి, కొంచెం అవగాహనతో కనుకుంటే దొరుకుతాయి, పెద్ద ఇబ్బంది ఏం లేదు, దొరుకుతాయి. చేసుకొని కనుకుంటే అదర్ ఇన్కమ్ అనేది మంచి ఇన్కమ్ అనమాట, అంటే మంచి సోర్స్. ఏది షేర్లు మల్టీ బ్యాగర్ తొందరగా అయ్యేది. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే అంతకుముందు కేశవరామ్స్ ఇండస్ట్రీస్ అని ఒక కంపెనీ ఉంది, అది కంపెనీ లాస్ లో ఉంది, అది కానీ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది. మేము ఎప్పుడు చూసేది అది లాస్ లో ఉంది, ₹2 ఉంటుంది షేర్. ఒక్కసారి అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు మేము కొంటున్నామని ఒక అనౌన్స్మెంట్ జరిగింది. ఇక కొంటున్నారు అనగానే కొందు డీల్ కావాలి, చర్చలు జరగాలి, అమ్మాలి, వీళ్ళు పైసలు ఇవ్వాలి. ఒక్కసారిగా ఒకరోజు పొద్దున్నే చెప్తారు ఏమని, అల్ట్రాటెక్ సిమెంట్ కు కేశవరామ్ ఇండస్ట్రీస్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది, 5,700 కోట్లు ఇచ్చింది అనగానే ఇక అప్పటి నుంచి రోజు ఆ పర్సెంట్ ఇక కిందకి వచ్చేది లేదు. అంటే ఏంటిది, మేము అంతకుముందు నుంచే కొనుక్కోవడం జరిగింది. అంటే అంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మల్టీ బ్యాగర్ అంటే ఎలా అవుతుంది, మల్టీ బ్యాగర్ ఎలా అవుతుంది అంటే షేరు లాస్ లో ఉంది కదా, పెన్నీ స్టాక్ కదా, ₹2 ఉంది కదా, అంటే ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఎప్పుడైతే కంపెనీ నష్టాల్లో ఉందో ఎవరో ఒకళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. ఎవరో ఒకరు టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ ల్యాండ్ బ్యాంక్ కాస్ట్ వేసి ల్యాండ్ బ్యాంక్ వాల్యూ వేసి ఆ కంపెనీకి పెద్ద మొత్తంలో పైసలు ఇస్తారు. సింపుల్. అలానే మనం ప్రతిదీ రోజు ఏదో ఒకటి చూస్తుంటుంది. ఇట్లాంటివి మనం కనుక అబ్జర్వ్ చేయగలిగితే అవి నోటిఫికేషన్లు ఉంటాయి. మనం కనుక కొంచెం అప్డేట్ చేసుకుంటే ఆ నోటిఫికేషన్లు వస్తాయి. ఆ నోటిఫికేషన్ చూసుకుంటూ ఏ కంపెనీకి ఏం న్యూస్ ఉంది, ల్యాండ్ అమ్ముతుండ్రా. సపోజ్ ఇప్పుడు ఇంకో కంపెనీ ఉంది కిరి ఇండస్ట్రీస్ అని, KIR. ఆ కిరి ఇండస్ట్రీస్ ఏం జరిగింది, సింగపూర్ కోర్టులో కేసు వేసింది, 7 ఏళ్లు నడుస్తుంది. సింగపూర్ కోర్టులో ఏం చెప్పిండ్రు, ఎవరైతే డైస్టఫ్ అనమాట కంపెనీ వాళ్ళు, మేము అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసుకుంటామండి అని. సరేనండి అని ఈ అవుట్ ఆఫ్ ద కోర్ట్ అన్న తర్వాత కూడా ఏళ్ళు పట్టింది. ఏది ఆ సెటిల్మెంట్ అనుకోండి, అవుట్ ఆఫ్ ద కోర్టు అమౌంట్ ఇవ్వటం అనుకోండి, అది కూడా ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి చివరికి మొత్తం క్లియర్ అయ్యింది. ఒక్కసారిగా అది మల్టీ బ్యాగ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇలా మనకి ప్రతిసారి ప్రతి న్యూస్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కంపెనీలు. అవి కనుక మనం అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో వాళ్ళకి మల్టీ బ్యాగర్లు వస్తాయి. రోజు చేసే వాళ్ళకి ఎక్కువ పైసలు రావు, ఒక రోజు వస్తాయి, ఒక రోజు పోతాయి. ఎందుకు అంటున్నా అంటే గ్యాప్ అప్లు కానీ గ్యాప్ డౌన్లు కానీ జరుగుతాయి. గ్యాప్ అప్ అయితే పెరిగి ఉంటుంది, గ్యాప్ డౌన్ అంటే పడి ఉంటుంది. వీళ్ళు చేద్దామని కొందాం అనుకునేటప్పటికి అది పెరిగానే ఉంటుంది, అమ్ముదాం అనుకునేటప్పటికి తగ్గానే ఉంటుంది. అందుకని ఇంట్రాడే ఎక్కువ శాతం పెద్దగా లాభాలు రావు. ఇన్వెస్టర్స్ గా ఉండి మన పని మనం చేసుకుంటూ ఆ టైమ్ గా కొన్ని మల్టీ బ్యాగర్ లాంటివి కనుక అప్పక్క పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మంచి పైసలు వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. చూసారు కదా, మొత్తానికి స్టాక్ మార్కెట్లు అనేవి లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ అటు ఆచి తూచి అడుగులు వేయాల్సిన సిచ్యువేషన్ ఇదే అంటూ కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ స్టాక్ మార్కెట్ సంబంధించిన అప్డేట్స్. కీప్ వాచింగ్ తెలుగు న్యూస్.